అందరికీ నమస్కారం. ఇక్కడికి మన భూభారతి సమావేశానికి వచ్చిన నా తోటి మహిళలు, రైతన్నలు, ఇక్కడికి పత్రికా విలేకరులు, ప్రతి పిఎస్ నుంచి వచ్చిన వారందరికీ నా యొక్క నమస్కారాలు. గత 10-15 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో నేను ప్రతి వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి మండే గ్రీనెన్స్ మీటింగ్ కూడా పోవడం జరిగింది. నేను మీటింగ్కి పోయి కూడా సార్ నా బాధకి ఇది, నాకు పిల్లలు ఉన్నారు, నా పరిస్థితికి ఇది అని బాంచని కాళ్ళు మొక్కి కూడా ఒకటే తప్పింది. నా ఏడుపుతోటి కూడా ప్రతి ఒక్క కలెక్టర్ గారికి, ప్రతి ఒక్క ఆర్డీఓ రమా మేడం ఉన్నప్పటి నుండి కూడా నేను తిరిగిన కూడా సాదా పానీ నమూనా వచ్చేసింది. ఎంఆర్ఓ ఆఫీస్లో పడినా, కలెక్టర్ ఆఫీస్లో పడినా తిరిగి ఆస్టకు వచ్చింది. ధరణి ఉన్నది. అప్పుడు సాదా పని ఎందుకు ఇచ్చింది సార్, నాకు పట్టగంది. ఇది ఇవ్వకుంటే నేను తిరగకపోతూ రాకపోతూ నా పరిస్థితి అంతా బాధ. నేను పేదరాళ్ళు, నాకు 2 పిల్లలు, నా భర్త లేడు, నేను చేసుకున్నది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, నా భర్త కూడా ఎలాంటి లబ్ధి పొందుతలేను. నేను నా తెలివితోటి నా పిల్లలను సాదుకుంటూ వస్తున్నాను. నా బాధ నన్ను అలకరించి నాకు పట్ట చేయండి సార్ అని నా పరిస్థితి అంతా కూడా నోటితోటి కాకుండా బయట పేపర్ మీద కూడా రాసిచ్చి ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి. సార్ నాకు ఇది ఒక్కటి చేయండి సార్, నా పిల్లలకు ఆధారం ఉంటుంది, నాకు ఆధారం ఉంటుంది అని బతిమలాడి ప్రతి వీడియో కాన్ఫరెన్స్లో కంపల్సరీగా ఉన్నా. ఎంఆర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీస్కి పొమ్మంటారు, కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఎంఆర్ ఆఫీస్కి పొమ్మంటారు. ఏడిపోయినా నాకు దారి దొరకడం లేదు. అయినా మాకు ఒక్కరికే కాకుండా నా ఎస్టీ నాయకపోడు అనే సార్లు వాళ్ళు ఉంటుంటే దీని సాధాపాన పైన ఉన్నది, పట్టా కావాలి, బ్యాంకు దగ్గరికి వెళ్ళి మాకు క్రాప్ లోన్ కావాలి అని నేను ఎంత తిరిగినా కూడా వాళ్ళు మీ పాసు పట్టా బుక్ తీసుకొచ్చుకుంటే, మీకు పట్టా తెచ్చుకుంటే బుక్ ఇస్తే నీకు క్రాప్ లోన్ ఇస్తాం, అంత తనక రాదని నన్ను చాలా ఆత్మహత్య కూడా చాలా బాధపడుకుంటున్నాను. పిల్లలకు కూడా ఎలాంటి సౌకర్యం అందలే, నాకు అందలేదు. ఇప్పుడు పట్టా రైతు మన భూభారతి వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా మమ్మలను సహకరించి మమ్మల్ని ఈ భూభారతిలో మాకు పట్టా తెప్పించి మాకు ఇస్తారని నేను ఈ చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను. ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలా వెనుకబడి వాళ్ళు ఉన్నారు. 10 గుంటలకు 5 గుంటలకు పట్టాలే కాలే. అందరికీ కొంతమందికి సాదా పని నమూనా వచ్చింది, కాలేదు. కాబట్టి చిన్న అవకాశాన్ని నేను ఇంతటితోని ముగిస్తున్నాను. ఈ భూభారతిలో మాకు అందరికీ లబ్ధి పొందేటట్టు చేయాలని నేను చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను. ఈ తల్లిది మనం సాల్వ్ చేస్తున్నాం సార్. గతంలో సాదాబైనమా దరఖాస్తు పెట్టుకున్నారు. మనకి ఇప్పుడు చట్ట ప్రకారము దీన్ని రెగ్యులరైజ్ చేసే అవకాశం మనకు ఉన్నది. ఈ అప్లికేషన్ ఇప్పుడు తీసుకుంటున్నాము. చేసుకున్నారు సార్, ఆన్లైన్లో ఖచ్చితంగా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.